ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరు అందరూ ఎలా దేవుడు మీ అందరికీ తోడై ఉన్నాడని, ఆయన రెక్కల చాటున మీరు దాచబడి ఉన్నారని నమ్ముతున్నాను. నేను ప్రతి దినము మీకు తెలియజేస్తున్నాను, దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. ఆయన వాక్యముతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభిస్తే దినమంతా చెప్పలేని సంతోషము, చెప్పలేని ఆనందాన్ని మీరు పొందుకుంటారు. బలమైన దుర్గముగా ఆయన మీకు ఉండబోతున్నాడు. మీరు దేని విషయంలో అయితే బలహీనపడిపోతున్నారో తప్పక మిమ్మల్ని బలపరుస్తాడు. అందువల్ల దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోండి. ప్రతిరోజు ఆయన మీతో మాట్లాడుతున్న మాటను నమ్మండి, పొందుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. కామెంట్స్ ద్వారా మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన విన్నపమును గురించి మేము ప్రార్థిస్తున్నాం. నేను మాత్రమే కాదు, మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రతి సమస్యను గూర్చి. ఎందుకంటే ఎంత వాక్యము విన్నా ప్రార్థన మాత్రమే మన జీవితాలను బాగు చేసేది. అందువల్ల ప్రార్థనలో పోరాడండి, గొప్ప విజయాలు మీరు పొందుకోబోతున్నారు. మీరు ఏ సమస్యలో ఉన్నా తప్పక ఈ వాక్యం చివరిలో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు, మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు మనందరం ఎదురు చూస్తున్న విధంగా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. చూడండి, కీర్తనలు 27వ అధ్యాయము 5వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందంటే, ఆపద కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు కానీ తన పర్ణశాలలో మనల్ని దాస్తాడు. దాచడమే కాకుండా ఆశ్రయ దుర్గము మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడు. అంటే మనకొచ్చిన శ్రమ ఏదైనా, మనకొచ్చిన ఇబ్బంది ఏదైనా, మనం ఎదుర్కొంటున్న బాధ, మనం అనుభవిస్తుంది ఏదైనా కూడా అది మనలను నిర్వీర్యం చేయలేని, అది మనలను నశింప చేయలేని, మనలను షేక్ చేయలేని, మనలను కదిలించలేని ఒక ఉన్నతమైన స్థలములో ఆయన మనల్ని ఎక్కించబోతున్నాడు. చూడండి, ఆ స్థలములోనికి ఏ శత్రువు కూడా నీ దగ్గరకు రాలేదు, ఏ శ్రమ కూడా నిన్ను అంటలేదు. అంత ఉన్నతమైన స్థలములో ఆయన నిన్ను ఎక్కిస్తాడు. నిన్ను తన గుడారపు మాటున, తన పర్ణశాలలో నిన్ను దాచబోతున్నాడు. కాబట్టి శ్రమ రాగానే, వేదన కలగగానే దేవుని నుండి దూరం అయిపోకుండా, దేవుని విడిచి వెళ్ళిపోకుండా, ఏంటి ఈ శ్రమలు, నేను ఇంతగా నీ కొరకు బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ శ్రమలు నాకు ఇచ్చావని ఆయనను ప్రశ్నించే వారంగా ఉండకుండా, శ్రమ కలిగినప్పుడు ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళి ఆయన రెక్కలలో నీవు దాగుకుంటూ, అయ్యా నేను నీ రెక్కల్లో ఉన్నాను, ఏ శత్రువు నన్ను చూడలేడు, ఏ శత్రువు నన్ను అంటలేడు, ఇంత శ్రమ కలుగుతున్నా కూడా మీరు నన్ను ఎత్తైన స్థలములో ఉంచబోతున్నారు, ఆ స్థలములోనికి ఏ శ్రమ నా దగ్గరికి రాలేదు, ఏ శత్రువు నన్ను అంటలేడు, అంత ఉన్నత స్థితిలో నన్ను ఉంచబోతున్నావని విశ్వాసంతో ప్రార్థించి విశ్వాసము కలిగి ఆయనందు నిలిచి ఉంటే నిజంగా ఆయన తన రెక్కల్లో నిన్ను దాచుతాడు. ఆశ్రయ దుర్గము మీద నిన్ను ఎక్కిస్తాడాయన. అందుకే కీర్తనకారుడు ఈ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరత్తును అని. అవును, ఆయనను నీవు నీ ప్రాణదుర్గముగా ఉంచుకుంటే, ఆయనను నీవు రక్షణ కవచముగా ఉంచుకుంటే, ఆయన రక్షణలో నీవు ఉంటే, ఆయనలో నీవు దాగుకుంటే
ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి వెరవలసిన అవసరం లేదు. వారందరినీ గురించి ఆయనే చూసుకుంటారు. అందువల్ల మీకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా భయపడకండి, అవి కొద్ది కాలమే. ఎందుకంటే ఆయన మీ శ్రమ కాలంలో, ఆపత్కాలంలో ఏదో ఒక చిన్న ప్రదేశంలో మిమ్మల్ని దాచలేదు, కానీ స్వయాన ఆయన రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన రెక్కల చాటును మిమ్మల్ని దాస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకయ్యా ఈ శ్రమ నాకు ఇచ్చారు, ఏంటయ్యా ఈ శోధన నేను అనుభవించాలా, నేను ఎలా భరించాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలని అడగొద్దు ఆయన్ను. ఎందుకంటే నీ శ్రమ కాలంలో, నీ ఆపత్కాలంలో, నీ కొరకు నీ జీవితంలో నీ పక్షంగా ఎవరు నిలువబడినా, ఎవరు నిలువబడలేకపోయినా, నీవు నమ్ముకున్న వారే ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన నీ పక్షంగా నిలబడతాడు. ఆయన నీ ప్రక్కన ఉంటాడు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఆయన నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడని. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ ఒంటరిగా మిగిలిపోయినా, నీకెవరూ లేకపోయినా, పరిస్థితులన్నీ చేయి దాటిపోయినా, పరిస్థితులన్నీ కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఆయన మాత్రము నేను కప్పుతాడైన రెక్కలతో. ఇక ఆయన రెక్కల చాటునుంటే నీకు భయం లేదు కదా. కోడి శత్రువుల నుండి విడిపించడానికి తన రెక్కల చాటున కోడి పిల్లను దాచినట్లుగా దేవుడు నిన్ను తన రెక్కల చాటున దాచాడు. నీవిక భయపడొద్దు. నాకెవ్వరూ లేరు, నన్ను దాచేవాళ్ళు లేరు, నన్ను రక్షించేవాళ్ళు లేరు, నా కుటుంబానికి సంరక్షకులు లేరు, నన్ను కాపాడేవారు లేరు, నన్ను గురించి ఆలోచించేవారు లేరు, ఈ భయంకర పరిస్థితిలో నాకు తోడుగా ఎవ్వరూ లేరని నీవు అనుకోవద్దు. సృష్టికర్త అయిన దేవుడే స్వయంగా నీకు తోడుగా ఉన్నానని ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన తోడుగా ఉండడమే కాదు, తన రెక్కలలో దాచడమే కాదు, ఆశ్రయ దుర్గము మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఇక ఏ శ్రమ కూడా అంత ఎత్తుకు నిన్ను అంటలేదు. ఏది అంటలేని ప్రదేశంలో, ఏది నిన్ను బాధించలేని ప్రదేశంలో ఆయన నిన్నుంచాడు. కాబట్టి ఇక భయపడొద్దు. దేవుణ్ణి స్తుతించండి. అయ్యా, నేను నీ రెక్కల చాటున ఉన్నాను, నా భర్త నీ రెక్కల చాటున ఉన్నారు, నా పిల్లలు నీ రెక్కల చాటున ఉన్నారు. ఇక వారిని శత్రువు అంటలేడు, వారిని ఏ పాపము షేక్చలేదు, ఏ వ్యసనము వారిని లోపరుచుకొనలేదు. నీవు వారిని రెక్కల చాటున దాచవని. నీ కుటుంబమును గురించి దేవుని స్తుతించండి, నీ ఆర్థిక పరిస్థితులను గురించి దేవుని స్తుతించండి, నీ పరిస్థితులన్నిటిని గురించి దేవుని స్తుతించండి. నీవు స్తుతించిన కొలది ప్రతి విషయం కూడా నీ జీవితంలో సఫలతలోనికి రాబోతోంది. అది నీ జీవితంలో నెరవేర్చబడబోతోంది. వాగ్దానాన్ని నమ్మి అందరం కూడా ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను అన్నవారు ఉన్నారో, ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, నేను ఆయన రెక్కల చాటున ఉన్నాను, ఇక నాకు భయము లేదని విశ్వసించిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి దాని నుండి మమ్మల్ని దాటించి మరి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి, నూతనమైన వాగ్దానం మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. మీకే శ్రమ ఎదురైనా భయపడకండి, మిమ్మల్ని నేను నా రెక్కల చాటున భద్రపరిచాను, ఉన్నతమైన స్థలములో మిమ్మల్ని దాస్తున్నాను అని సెలవిచ్చారు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే నేను ఒంటరిని, నేను శ్రమలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నన్ను విడిపించేవారు లేరని దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా నీ బలమైన రెక్కల నీడకు తీసుకొస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటున భద్రపరుస్తున్నారని నమ్ముతున్నాను. నీ రెక్కల చాటున ఉన్న వారికి ఇక భయం లేదు. 91వ అధ్యాయం అంతా మేము చదివితే, నీ ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. సింహములను, నాగుపములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు అని మహోన్నతుడైన నా చాటున నీవు ఉన్నావు. కాబట్టి ఇవేమీ కూడా నిన్ను బాధించలేవని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, ఈరోజు ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరి జీవితాల్లో ఏ శ్రమ కలిగినా, ఏ విపత్తు కలిగినా, ఏ ఆపద కలిగినా, ఆపత్కాలంలో వారిని మీరు నీ చాటున దాస్తున్నారని, ప్రతి ఆపద నుండి మీరు విడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అది ఏదైనప్పటికీ కూడా అద్భుతమైన విడుదలేస్తున్నాములో వారు పొందుకొందురుగాక, గొప్ప విజయము పొందుకొందురుగాక. రేపు ఎలా ఉంటుందో, ఈ పరిస్థితులని నేను ఎలా దాటుతానో అని రాబోయే కాలం గుండా ఎంతమంది బిడ్డలు దుఃఖంలో, బాధతో, భయముతో ఉన్నారో, టెన్షన్ పడుతూ ఉన్నారో, ప్రతి విషయంలో కూడా మీరు వారిని నీ పర్ణశాలలో దాస్తున్నారని, ఆపత్కాలం అంతా వారికి తోడై ఉండి వారిని నడిపించి వారిని దాని నుండి దాటిస్తున్నారని నమ్ముతున్నాను. తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి అవసరం మాకు తెలియజేస్తున్నారయ్యా.
ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి అవసరతలో ఉన్న బిడ్డను కూడా లేవనెత్తండి. పాపము చేత, శాపము చేత బంధింపబడిన ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి అయ్యా. వ్యసనాలతో ఉన్న వారిని అద్భుతకరంగా విడిపించండి. అనారోగ్యాలతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. అదెంత భయంకరమైన మరణకరమైన రోగమైనా నిశ్చయముగా వారి రోగంను యేసు మీరు భరించి విడుదలిస్తున్నందుకు నీకు వందనాలు. ఆర్థిక బంధకాలతో కట్టబడి ఉన్నవారు, అప్పు బాధల్లో ఉన్న వారందరినీ కూడా యేసు మీరు విడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ధనాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్న బిడ్డలందరికీ తిరిగి ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. వివాహ ప్రయత్నాలు సఫలపరిచి చక్కటి వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టండి అయ్యా. ఆశ్చర్యకరంగా ప్రతి గర్భము తెరవబడుగాక. గర్భంతోని బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ఆశ్చర్యకరముగా 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్, చక్కటి నార్మల్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. అనేక సంవత్సరాలుగా కోర్టు బంధకాలు ఉన్న వారిని యేసు మీరు విడిపిస్తున్నారని నమ్ముతున్నాను. స్వంత గృహాల్లోకి ఎంతమంది దిగులుతో ఉన్నారో తండ్రి, నీ కృప చేత స్వంత గృహాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. చక్కటి జ్ఞానాత్మతో నింపండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి చక్కగా రాయడానికి సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎంతమంది భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉన్నారో తిరిగి కలపండి అయ్యా. కుటుంబాలను కట్టండి నాయన. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి బాగు చేయండి అయ్యా తండ్రి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మాత్రమే కుటుంబానికి తోడుగా ఉండండి. వారు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్న, ఏ పని ప్రారంభిస్తున్న, ఏ ప్రారంభమైన ప్రతి ప్రారంభంను మీరు ప్రారంభించి ప్రతి ప్రయత్నంను సఫలపరుస్తున్నారని నమ్ముతున్నాను. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలు మీరు తోడుగా ఉండండి తండ్రి. వ్యవసాయం చేసిన బిడ్డలు ఎవరైనా నష్టపోతే తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. చేతి పనులను దీవించండి అయ్యా. పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. మీరు డ్రైవర్గా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆపదలో ఉన్న ప్రియ సహోదరి, దేవుడు తన పర్ణశాలలో నిన్ను దాస్తున్నాడు. ఆశ్రయ దుర్గము మీద నిన్ను ఎక్కిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నిన్ను ఆయన తన రెక్కల చాటున దాస్తున్నాడు. కాబట్టి ఇక భయపడకండి. నేను ఆయన రెక్కల్లో ఉన్నానని నమ్మండి. అద్భుతకరమైన విడుదల, విమోచన మీరు పొందుకోబోతున్నారు. దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. విశ్వసించండి. మీకు విశ్వాసాన్ని తెలియజేస్తూ వాక్యాన్ని లైక్ చేయండి. అనేక ఆపదలలో ఉన్న వారందరికీ ఈ వాక్యాన్ని వినిపించండి. వాక్యాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగా.